నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడుతాం. నమస్తే సార్. సార్, ఇది ఇప్పుడు అమరావతిలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక 55 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారంట. 55,000 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. సో అది తీసుకున్న తర్వాత ఏం ఎక్స్పాండ్ చేయలేదు, అంటే డెవలప్మెంట్ ఏం చేయలేదు. ఆ డెవలప్మెంట్ చేయకుండానే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకోవడం జరుగుతుందంట. సో ఎందుకు అంటే ఒకటేసారి ఇంత తీసుకొని ఏం చేస్తున్నారు? ఇంకోటి ఏంటంటే దేశంలో కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎకరాల్లో ఏ రాజధాని లేదంట. యాక్చువల్గా ఏమైందంటే ఆయన ఒక సింగపూర్ టైప్లో ఒక రాజధాని మొత్తం టోటల్గా రైతులను కోటీశ్వర్లు చేయడం, దాంట్లో ల్యాండ్ పూలింగ్ లాగా మొత్తం టోటల్గా కొంత డెవలపింగ్ ల్యాండ్ రాజధానికి ఇచ్చిన వాళ్ళందరూ కొంత డెవలపింగ్ ల్యాండ్ ఇవ్వడం, దాన్ని డెవలప్ చేసి అలా కోటీశ్వర్లు చేసే బాధ్యత తీసుకొని దాన్ని ఏదో ఒక ప్రయత్నం చేద్దామని అప్పుడు చేశారు ఆయన. దాంట్లో మొత్తం టోటల్గా మనకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ రాజధానికి అవుతున్న పేమెంట్కి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నాట్ సపోర్టెడ్, అంటే సపోర్ట్ చేయలేదు. మట్టి నీళ్ళు ఇచ్చారు వచ్చి మోడీ గారు. అయితే ఆయన ప్రయత్నం చాలా చేశాడు. పాపం రైతులు కూడా ఇప్పుడు దాకా వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇట్స్ గ్రేట్ఫుల్. రైతులు గ్రేట్. అక్కడ అయిపోయిన తర్వాత అమరావతి రైతులు మళ్ళీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అని అది మొత్తం టోటల్గా బిల్డింగ్స్ అన్నీ కూడా పాడైపోయే విధంగా వదిలేశారు. ఇక పాపం 5 సంవత్సరాలు వాళ్ళు స్థలాలు ఇచ్చి పిల్లల పెళ్లి చేయలేక, పిల్లలకు ఉద్యోగాలు లేక, ఎండలో హలోరామ అనుకుంటే ఆల స్థలాలు ఇచ్చి ఆల స్థలాల ముందే టెంట్ వేసి 5 సంవత్సరాలు కూర్చున్నారు. ఓకే, ఏ సపోర్ట్ అయినా పాపం నేనున్నాను అని చెప్పి సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్లో మొత్తం డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. నాకు డౌట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 55,000 ఎకరాలు తీసుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్ రాలేదు. బట్ ఇప్పుడు ఎక్కువ ఇంకా తీసుకుంటుంది, దాదాపు 1,00,000 ఎకరాలు తీసుకుంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది? ఫస్ట్ ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఇస్తుంది అంటే ఏం లేదు అంటుంది, దాపరకం ఏం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో పని లేదు, ఆంధ్రప్రదేశ్తో సెంట్రల్ గవర్నమెంట్కి పని లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పడిపోద్దని ఒక భయంతో ఇప్పుడు 1,00,000 ఎకరాలు కొనండి, 2,00,000 ఎకరాలు కొనండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అంటే గవర్నమెంట్ పరం అంటే గవర్నమెంట్ పరం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఏం కావాలంటే అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఇది వాస్తవం. ఇప్పుడు 1,00,000 ఆ రోజు 55 ఎకరాలకు ఇవ్వాలన్నా 1,00,000 ఎకరాలైనా ఇప్పుడు అది ఆమోదం తెలుపుతారు. ఏ డబ్బు కావాలన్నా పోలవరం పూర్తి అవ్వాలన్నా ఉంది కాబట్టి మనకు సపోర్ట్ ఉంది. ఎందుకంటే మన 22 సీట్లు, మన 20 మొత్తం టోటల్గా 22 సీట్లు, ఆటోమేటిక్గా 3 సీట్లు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25 సీట్లు లేకపోతే ఆటోమేటిక్గా గవర్నమెంట్ పడిపోతుంది. కనుక దానికి సపోర్ట్గా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయనకున్న సపోర్ట్తో ఇంకొక 20 లాగేస్తాడు. ఆ భయం ఉంది, ఆ భక్తి ఉంది. ఆ 2014లో అది లేదు, ఎందుకంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ మెజార్టీ. కనుక చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాల్యూ తెలిసింది, విలువ తెలిసింది సెంట్రల్ గవర్నమెంట్కి. ఇప్పుడు ఆ పని చేయడానికి 1,00,000 ఎకరాలు తీసుకున్న రాజధానికి సపోర్ట్ చేయడానికి వచ్చిన ఏం చేసినా బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే సార్, ఇంకోటి డౌట్ సార్. ఇంకోటి ఏంటంటే అది 53,000 ఎకరాలు తీసుకున్నప్పుడు ఎట్లాంటి డెవలప్మెంట్ అనేది లేదు. ఆ డెవలప్మెంట్ కనిపించే ముందుకే, చూపించే ముందుకే ఇంకా ఇంత తీసుకోవడం ఎందుకు? 44,000 ఎకరాలు అంటే దేనికి తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు వివరాల్లో నాకు తెలియదు. కానీ ఆ 53,000 ఎకరాలు డెవలప్ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు 5 సంవత్సరాల్లో డెవలప్ చేయగలుగుతాడని ధైర్యం ఉంది కాబట్టి రైతులు ఇంకా 44,000 ఎకరాలు ముందుకు ఇస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మి మీ మీద మాకు నమ్మకం, మా పెద్ద కొడుకుగా మేము నమ్ముతున్నాం, మేము ఇస్తున్నాం అన్నమాట ఇస్తున్నారు. కనుక ఇస్తున్నారు కాబట్టి రాజధాని అమరావతి అవుతుందని నమ్మకం ఉంది కాబట్టి ఇస్తున్నారు. డెవలపింగ్ అవుతుందని నమ్మకం ఉంది కాబట్టి ఇస్తున్నారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది కాబట్టి ఇస్తున్నారు. పోలవరం పూర్తి అవుతుందని కాబట్టి ఇస్తున్నారు. విశాఖపట్నం డెవలప్ అవుతుంది కాబట్టి ఇస్తున్నారు. పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నారు. పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నారు. కనుక మొత్తం టోటల్గా ఆల్రెడీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి కాబట్టి మనం మొత్తం టోటల్గా ఏదైతే థియేటర్స్ ఉన్నాయో, సినిమా థియేటర్స్ అవ్వచ్చు, మల్టీప్లెక్స్లు అవ్వచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలు అవ్వచ్చు, మేబీ మొత్తం టోటల్గా అమరావతిలో ఇట్స్ బిగ్ క్యాపిటల్ 2029. బిఫోర్ 29
బిగ్ క్యాపిటల్. ఆ విజన్తో వెళ్తున్నారు. ఆ విజన్తో వెళ్తున్నారు కాబట్టి మంచి పరిణామం కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ముందడుగు వేయడానికి అందరూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారని మనం చెప్పగలుగుతాం. కనుక ఆ నమ్మకం ఉంది కాబట్టే, ఆ పోరాట ప్రతిభ ఉంది కాబట్టే, ఆయన ఓపిక ఉంది కాబట్టే, ఆయన నడిపించగలిగిన నమ్మకం ఉంది కాబట్టి ఇంకా 44,000 కాదు, ఎన్ని వేల ఎకరాలైనా ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకి ఇవ్వటానికి ఓకే. గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ కానీ ఆయన మీద నమ్మిస్తున్నారు. ఇది వాస్తవం, ఇది అబద్ధం కాదు, ఇది నిజం. అది కనుక అమరావతి డెవలపింగ్ చేయడానికి పూర్తిగా ఆయన ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు. కనుక సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేస్తుంది కాబట్టి దాంట్లో మనం అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం టోటల్ కర్తాకయ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆయన మొత్తం రాజధాని, ఆయనకి రేపు హైదరాబాద్లో సైబర్ సిటీ పేరు ఎలాగొచ్చిందో, మాదాపూర్ పేరు ఎలాగొచ్చిందో, గచ్చిబౌలి పేరు ఎలాగొచ్చిందో, అయితే మొత్తం టోటల్గా సాఫ్ట్వేర్ దిగ్గజం అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అని ఎలాగొచ్చిందో, అమరావతి సృష్టికర్త ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే అంటారు. మన పిల్లలు కూడా రాసుకుంటారు. హైదరాబాద్ ఎవరంటే ఈరోజు కూడా చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారే అని. రింగ్ రోడ్ ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళిద్దరూ కలయిక అక్కడ 100% సక్సెస్ అయ్యింది. కనుక అక్కడ కూడా అమరావతి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. కనుక ఆయనకు ఆ పేరు వస్తుంది. మంచిగా 18 అవర్స్ ఈ ఏజ్లో కూడా 18 అవర్స్ వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొకరు లేరని మనం చెప్పలేదు.